కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది మహిళా ఫ్యాన్స్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మైసమ్మగూడ. ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఫ్యాన్స్? బాగుంది. చూస్తారనుకున్నారా మూవీ ఈరోజు? దొరికినాయి 1000. ఇంత వైబ్స్, ఇంత హడావిడి, ఇంత పండగ వాతావరణం కనిపిస్తుంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనుకుంటున్నాం. మూవీ కూడా చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ కూడా పాడారు. సో అది ఎలా ఉంటుంది? బాగుంది, చాలా బాగుంటుంది. అన్నే వాడిండు కదా, చాలా బాగుంటుంది. ఇన్ని కట్అవుట్స్ చూస్తున్నాం కదా ప్రతి మూవీకి సంబంధించి. ఏ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? గబ్బర్ సింగ్ యాక్టింగ్ బాగుంటుంది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే పక్క నిజాంపేట్. ఎలా అనిపిస్తుంది ఇంత క్రౌడ్? ఒకవైపు దసరా పండగ, ఇంకోవైపు పీకే పండగ. ఎలా ఓజస్ గంభీర పండగ ఇక్కడ. మాస్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఇందులో మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది? అఖిరానందన్ గారు ఏంటేంటి మూవీ ఎలా ఉండబోతుంది? మాస్ ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. సో ఆ జెండా పట్టుకొని ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ ఎర్రగడ్డ పట్టుకొని అభిమానులందరూ ఎంత హల్చల్ చేస్తారని చూస్తున్నాం. ఒక్కసారిగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇంకా చాలా మందితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్దిపేట నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది వైబ్స్ అంతా? పండగ దసరా పండగ నాలా, పీకే పండగ నాలా? పీకే పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. పవనిజం అంటే ఏందో మళ్ళీ స్టార్ట్ అయింది. పవనిజం టేక్స్ ఆర్ బ్యాక్ మళ్ళీ. ఓకేనా? కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. మళ్ళీ కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. రామ్ దాస్ అసలు మామూలు హడావిడి లేదని చెప్పొచ్చు. అభిమానులందరూ కూడా ఏ విధంగా వేరే లెవెల్ పనికి రాడు. వేరే సినిమా కూడా దగ్గర రాదు ఇంకా వేరే సినిమా ఫస్ట్ కొట్ట కలెక్షన్ కి వేరే సినిమా కూడా పనిచేయదు. ఇంకా అలా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఒకటే మాట, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. చాలా మంది అభిమానులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. కేవలం ఈ సినిమా చూడడానికి హైదరాబాద్లో కుక్కట్పల్లిలో చూడడం కోసమే రాజమండ్రి నుంచి ఎంత దూరం వచ్చాము. మెయిన్గా ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్ వచ్చి తన అభిమాన హీరోని సినిమా చేస్తే ఎలా ఉంటుందో రేపొద్దున ఆల్రెడీ నైట్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చూడబోతున్నాం. ఆ సంభవం ఎలా ఉంటుందో సుజీత్ సంభవం లోడింగ్. దానికి తోడు మన తమన్ గారు ఆల్రెడీ చెప్పారు, మేసం తిప్పి మరీ చెప్పారు ఇదే సినిమా రివ్యూ అని. అలా చెప్పడం కూడా మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రేపొద్దున సినిమా ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్కి ఆల్రెడీ రెడీగా ఉంది. ఆల్రెడీ Day 1 100 crores కూడా రెడీగా చేశారు. అంతా ఓకే అయిపోయింది. అంటే అన్ని థియేటర్స్ లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. దసరా పండగ నాలా, పీకే పండగ నాలా? అసలు పవన్ కళ్యాణ్ అంటేనే పండగ. మళ్ళీ దాంట్లో దసరా పండుగ, పీకే పండుగ. పవన్ కళ్యాణ్ పేరెంట్ ఆయన పుట్టినరోజు మేము పండుగ చేసుకుంటాం. ఆయన మూవీ రిలీజ్ రోజు పండుగ. ఆయన బాధలో ఉన్న ఆయనతో ఉంటాం, గెలుపులో ఉన్న అతనితో ఉంటాం. ఆల్వేస్ విత్ పీకే. ఎప్పుడు తను ఎక్కడ ఎలా ఉన్నా ఆయన ఏం చెప్తే అదే ఫాలో అవుతుంది. పుట్టిగా అంత అభిమానం ఉంది మాకు. చూడొచ్చు రామ్ దాస్, అభిమానులు అనే వాళ్ళు ఇంత అభిమానమా అనే విధంగా ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఒక్కసారిగా అభిమానం ఎలా ఉందనేది. కొంతమందితో కూడా మాట్లాడటం, చాలా మంది ఫ్యాన్స్ మనతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా టైం కూడా సరిపోదేమో మేబీ. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే అండి, హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? సో అర్థం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా ఓజీ మీద. సో అంటే గబ్బర్ సింగ్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో అంతకు మించే ఉన్నాయి ఓజీకి అయితే. సో చూడాలి ఎలా రీచ్ అయితే. అంటే మాకైతే హోప్ అయితే ఉంది. సో డెఫినెట్గా మంచి సినిమాని ఇస్తాడని చెప్పి. సో సినిమా అయితే చూడాలి. అఖిరానందన్ గారు కూడా ఉన్నారు అంటారు కదా, డోంట్ నో, సినిమా చూసేదాకా తెలియదు కదండి. ఇంకా ప్రీమియర్ పడలేదు కదా. సో ప్రీమియర్ పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది టాక్ ఏంటి అని చెప్పి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది 2వ సినిమా. సో ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఫస్ట్ సినిమా యాక్చువల్లీ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడక ముందు యాక్చువల్లీ డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సో రణరాజరాని తీసిన తర్వాత సాహో చాలా మందికి నచ్చలేదు సినిమా. బట్ బేసికలీ ఇది చాలా అంటే ఒక హాలీవుడ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది. అంత ఆ రేంజ్లో తీశాడు సినిమా. బట్ ఇది వచ్చేసి తను ఒక కల్ట్ ఫ్యాన్.
సో సినిమా ఎలా ఉంటుందో, సో ఎలా తీసుంటాడో కూడా ఒక ఐడియా అయితే ఉండుంటుంది మనకి. సో డెఫినెట్గా డిసప్పాయింట్ చేయడం అయితే అనేది అదైతే తెలుసు. వరల్డ్ వైజ్ రిలీజ్ అవ్వబోతుంది, డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఇందులో. అదే ఇప్పుడు ప్రెసెంట్ అది చాలా అంటే కొత్త క్యారెక్టరైజేషన్ అండ్ మాస్ ఫ్యాన్స్కి ఏదైతే కావాలో పక్క అంటే 100% తెలిసిన డైరెక్టర్ లాగే ఉన్నాడు. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఎలా అయితే ఇచ్చాడో సుజిత్ కూడా ఓజీ అలా ఇస్తాడని చెప్పి అనుకుంటున్నారు. రామ్దాస్ ఒక అభిమానులతో ఒక స్టెప్ కూడా వేయించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇందాక లేడీ అభిమానులు మనతో ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా చూసాం. కాబట్టి ఒక్కసారి ఇక్కడ నుంచి కనుక విశ్వనాథ్ థియేటర్ మొత్తం కూడా చూసుకుంటే ఏ రేంజ్లో ఉంది థియేటర్, అభిమానం ఏ రేంజ్లో ఉంది అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అభిమానం అంటే ఇంత వేరే లెవెల్లో ఉంటుందా అనే విధంగా ఉందని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ అభిమానం ఏ విధంగా ఉంది అనేది, మూవీ మాత్రం పక్కా హిట్, బ్లాక్ బస్టర్ అంటూ కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రెండవ సినిమా అవ్వటంతో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో చూస్తున్నాం. కేవలం ఓజీ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అభిమానులని ఒక అంచనాకి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. 2 రోజుల ముందు జరిగిన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో అందులో కూడా లక్షలాది మంది అభిమానులు రావడం జరిగింది. అందులో నవరాత్రులు అవ్వటంతో చాలా మంది హాలిడేస్ ఉండటంతో కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఒకసారి చూస్తున్నాం హడావిడి అంతా కూడా. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? కాలేజ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాము. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా రామ్దాస్ ఇక్కడ చూడొచ్చు, కాలేజ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసిందంటే దానికి. సో ఇంట్లో వాళ్ళు ఏమన్నా చూస్తే, ఇంట్లో వాళ్ళు మేమంతా ఫ్యాన్స్ అన్నమాట. ఓకే, పిఎస్పీకే ఫ్యాన్స్ మేమంతా. ఓజీ పక్కా హిట్ అవుతుంది. రేపు పక్కా షోకి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. Full fix. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన మూవీ ఏది, డైలాగ్ ఏది? గబ్బర్ సింగ్. డైలాగ్ అంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు హీరోగా కాకుండా డిప్యూటీ సీఎం కూడా, మరి మీ హీరో డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సినిమా మాత్రం మాస్ ఉంటుంది, పక్కా వస్తారు, రేపు మస్తు ఎంజాయ్ చేయాలి. ఎస్ ఎస్. అది ఎలా ఉంది అంటే ఒకే సినిమాలో 2 హీరోలు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎక్స్పెక్టేషన్స్ అందట్లేదు, మాస్ ఉంటుంది అని అయితే ఫిక్స్ అయిపోయాం అంతే. ఒక డైలాగ్ చెప్పండి పవన్